హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ లైబ్రరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. మీకు కూడా ఐడియా అనేది వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. లాస్ట్ మనకి ఎంసీక్యూ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట, అంటే మల్టిపుల్ చాయిస్ సంబంధించి. ఈసారి మనకి టైర్ 1, టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 2లో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది అనమాట లైబ్రరీకి సంబంధించి. ఒక 2-3 క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చేస్తే, ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఎస్టిమేషన్ మెథడ్ ఆ మినిమం అమౌంట్ పర్ హెడ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఏంటి అంటే ఏ ఫైనాన్షియల్ మెథడ్లో మినిమం పర్ అమౌంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది, అంటే ఇంత ఖర్చు పెట్టాలని ఉంటుందన్నమాట. ఓకేనా? పర్ హెడ్కి ఇంత ఖర్చు పెట్టాలి, ఫిక్స్డ్ అమౌంట్ ఖర్చు పెట్టాలని చెప్పి ఏ ఫైనాన్షియల్ మెథడ్లో ఉంటుందని అడుగుతున్నారనమాట. ఇక చూడండి, ప్రపోర్షనల్ మెథడ్, మెథడ్ ఆఫ్ డీటెయిల్ అండ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ మెథడ్, పర్ క్యాపిటల్ మెథడ్ అనమాట. పర్ క్యాపిటల్ అంటే పర్ హెడ్ సంబంధించి ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ఫైనాన్షియల్ మెథడ్లో మీరు డిసైడ్ చేస్తారనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినట్లయితే, అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ క్రియేటెడ్ ద ప్రాజెక్ట్ ఆటోమేటిక్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ విత్ ఆన్లైన్ యూడిసి సిస్టమ్ ఇన్ 1967-68 ఎట్ ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్. దీని అర్థం ఏంటి అంటే, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్లో 1967-68లో ఆటోమేటిక్ డైరెక్ట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ విత్ ఆన్లైన్ యూడిసి సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని ఎవరు క్రియేట్ చేశారని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఫ్రీమెన్ అండ్ ఆథరన్ వీళ్ళిద్దరు కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ ప్రాజెక్ట్ని. ఓకే, ఇది దాదాపు చాలామందికి తెలియకపోవచ్చు, కొంచెం టఫ్ క్వశ్చన్ అనమాట. పైది ఈజీ క్వశ్చన్, కిందిది చాలా టఫ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది మనకి, విజిట్ బై వన్ యూజర్ టు లైబ్రరీ 5 times a day ఈజ్ కౌంటెడ్ యాజ్. అంటే ఒక వ్యక్తి లైబ్రరీని ఒకే రోజు 5 సార్లు విజిట్ చేశారనమాట. అప్పుడు అతన్ని ఏ రకంగా కౌంట్ చేస్తారు? 3 యూజర్ విజిట్ అంటే ముగ్గురు విజిట్ చేసినట్టు కౌంట్ చేస్తారు. అండ్ 5 యూజర్ విజిట్ అంటే 5 యూజర్స్ విజిట్ చేసినట్టు కౌంట్ చేస్తారు. 0 యూజర్ విజిట్ అంటే 0 అసలు విజిట్ చేయనట్టు కౌంట్ చేస్తారు. 1 యూజర్ విజిట్ ఒక్కరే విజిట్ చేసినట్టు కౌంట్ చేస్తారు. ఓకే, ఆన్సర్ వచ్చేసినట్టే 1 యూజర్ విజిట్ అనమాట. ఒకే వ్యక్తి 5 times వచ్చాడు. ఓకేనా? మీకు ఇద్దరు వ్యక్తులు వస్తే 2 యూజర్ విజిట్ అవుతారు, ముగ్గురు వస్తే 3 యూజర్ విజిట్ అవుతుంది ఒకేసారి. ఓకే, ఒకేసారి ఒకే వ్యక్తి వచ్చాడు కానీ 5 సార్లు వచ్చాడనమాట ఒకే రోజు. కాబట్టి అతన్ని 1 యూజర్ విజిట్గానే చూస్తారనమాట, అంటే ఒకే వ్యక్తి విజిట్ చేసినట్టుగా కౌంట్ చేస్తారనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవైడ్ ద గ్రీన్ గ్లాస్ సర్వీస్ ప్రోగ్రామ్. గ్రీన్ గ్లాస్ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది ఈ కింది వన్లో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? క్లిప్ అండ్ ఓసిఎల్సి, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఇఫ్లా. ఆన్సర్ వచ్చేసినైతే ఓసిఎల్సి అనమాట. ఓకేనా? అండ్ ఇది కూడా టఫ్ క్వశ్చనే. ఇన్ మెయిన్ ఎంట్రీ ఆఫ్ క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ ద కాల్ నెంబర్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద. ఓకేనా? క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రీలో ద కాల్ నెంబర్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద. కాల్ నెంబర్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఓకేనా? లీడింగ్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, టైటిల్ సెక్షన్ అనేది ఉంటుంది, నోట్ సెక్షన్ అనేది ఉంటుంది, హెడ్ సెక్షన్ అనేది ఉంటుంది, లీడింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. మెయిన్ ఎంట్రీ ఆఫ్ క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఏ కాల్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది? లీడింగ్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇవి ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనమాట. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి. ఓకేనా? ఎలా వచ్చిందనేది ఒక మీకు ఐడియా వస్తుంది. లాస్ట్ టైం ఈఎంఆర్ఎస్ లైబ్రరీ పేపర్ అనేది ఎంత టఫ్గా ఉంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం డెప్త్గానే చదువుకోవాలి. కొన్ని క్వశ్చన్లు చాలా ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు చాలా టఫ్గా ఉన్నాయి అన్నమాట. కాబట్టి లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఓకేనా? పేపర్ 1 క్వాలిఫై అవ్వడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పేపర్ 1 మీదనే ఫోకస్ చేయండి. ఫస్ట్ పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2 స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ పేపర్ 1 ఒక 2 times రివిజన్ అయిపోయింది, అప్పుడు పేపర్ 2 మీదకి వెళ్ళండి. ఓకేనా? సో ఇదండి మనకి ఎంఆర్ఎస్ లైబ్రరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఈ పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.